ఏమైనా పని జరగకపోతే వీళ్ళిద్దరు కౌన్సిలర్స్ ఉంటారు, వీళ్ళని సంప్రదిస్తే మీకు ఏదైనా పని జరుగుతుంది. అలాగనే కొన్ని మోసాలు జరుగుతున్నాయి. ఆ మోసాలను చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సైబర్ నీకు సెల్ ఫోన్ చేసినాగానే ఫలానా హాస్పిటల్లో మీ బంధువులు ఉన్నారని చెప్తుంటారు, మీరు ఎత్తి అడ్రస్ అని చెప్పకుండా డబ్బులు అని చెప్తుంటారు, జాగ్రత్త పాటించండి అని అంటుంది. కాబట్టి మీరేంటంటే ప్రతిదీ ఏదైనా అడ్రస్ చేయకూడదు. ఆధార్ కార్డు నెంబర్, అకౌంట్ నెంబరు ఎవరు చెప్పకూడదు. గవర్నమెంట్ ఆఫీసులలో మన ఆధార్ కార్డు, అకౌంట్ నెంబర్ ఇవ్వచ్చు, కానీ ప్రైవేట్ పరమైన ఆఫీసులు ఉంటాయి, ప్రైవేట్గా ఇన్సూరెన్స్ పాలసీ చేసే ఉంటాయి. ఆ ఆఫీసులు మన అడ్రస్ కానీ ప్రూఫ్ కానీ చేయకూడదు. అదొకటి. ఏదైనా యాప్ వచ్చిందనుకో దాంట్లో మన ఫోన్ నెంబర్ కానీ, అడ్రస్ కానీ, పిన్ కోడ్ అన్నీ పెట్టమని, ఊరి పేరు అన్ని మండలం ఒకటి అన్నీ ఏం చేయాలి. ఇప్పుడు యాప్లు కానీ అలాగనే మోసాలు జరుగుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. అలాగనే మనకు కేంద్ర ప్రభుత్వము కొన్ని బీమా పథకాలు పెట్టింది. అదేం పథకాలంటే ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన అని ఒక బీమా ఉంది. ఏంటది? ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన అని అది ఉంటుంది. అది ఏంటంటే 18 సంవత్సరాలు మొదలుకొని 70 సంవత్సరాల లోపు ఉన్న వయసు గల వాళ్ళు సంవత్సరానికి 20 రూపాయలు కట్టుకోవాలి. అది ఏ బ్యాంక్ అంటే ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆమోదించిన గవర్నమెంట్ బ్యాంకులలోనే కట్టుకోవాలి. మీకు కెనరా బ్యాంక్ రూపొందించాయి. ఫిర్యాదు చేయండి, పరిష్కారం, నష్టపరిహారం పొందండి. ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ. ఖాతాదారులు తమ సమస్యల పరిష్కారం కోసం బ్యాంక్ అధికారులకు ఫిర్యాదు చేసే హక్కును కలిగి ఉంటారు. అక్కడ సమస్య పరిష్కారం కానిచో బ్యాంకింగ్ అంబుడ్స్మెన్కు వెళ్లే హక్కును కలిగి ఉంటారు. బ్యాంక్ సేవా లోపాలను వినియోగదారులు కోర్టులోను, జిల్లా ఫోరం, స్టేట్ కమిషన్, నేషనల్ కమిషన్ ద్వారా కూడా పరిష్కరించుకోవచ్చు. కస్టమర్ ఫిర్యాదులు ఆర్బీఐకి వ్యతిరేకంగా. రిజర్వ్ బ్యాంక్ యొక్క ఏ విభాగంపై అయినా సిఈపి సెల్కు ఫిర్యాదు చేయవచ్చు. ఎవరి మీద, ఎందుకు వంటి పూర్తి సమాచారం పత్రాల మద్దతులో రిజర్వ్ బ్యాంక్ చిరునామాకు చేరవేయవచ్చు. కస్టమర్ ఫిర్యాదులు బ్యాంకులకు వ్యతిరేకంగా. అన్ని బ్యాంకులలోని బ్యాంకింగ్ సేవా లోపాలపై బ్యాంకింగ్ అంబుడ్స్మెన్కు ఫిర్యాదు చేయవచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆన్లైన్ పోర్టల్. రిజర్వ్ బ్యాంకు కస్టమర్ల ఫిర్యాదుల ప్రక్రియను సులభతరం చేయడానికి ఫిర్యాదుల నిర్వహణ వ్యవస్థ అనే ఆన్లైన్ పోర్టల్ను ప్రారంభించింది. అందిన ఫిర్యాదులను సంబంధిత అంబుడ్స్మెన్ ప్రాంతీయ కార్యాలయానికి పరిష్కారం కొరకు పంపబడుతుంది. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ అంబుడ్స్మెన్. ఎన్బిఎఫ్సిలపై కస్టమర్ల ఫిర్యాదులను పరిష్కరించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నియమించిన ఒక సీనియర్ అధికారి. ఫిర్యాదును సాదా కాగితంపై రాసి ఎన్బిఎఫ్సి అంబుడ్స్మెన్ సంబంధిత కార్యాలయానికి పంపడం ద్వారా